विशुद्धौ ते शुद्धस्फटिकविशदं व्योमजनकं शिवं सेवे देवी शिवसमानव्यवसितां ययोकान्त्या यान्त्या शशिकिरणसारूप्यशरणे विदूतान्तर्वान्ता విలసతి చకోరీవ జగతి. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు విశుద్ధ చక్రంలో పార్వతీ పరమేశ్వరులను కలిపి ధ్యానం చేయటం వలన కలిగేటటువంటి ఫలితాన్ని వర్ణిస్తున్నారు. ఓ తల్లి, విశుద్ధి చక్రంలో దోషరహితుడు, స్ఫటికము వలె నిర్మలుడు అయిన శివుణ్ణి, అతనితో సమానమైన నిన్ను ధ్యానిస్తున్నాను. శివాశివులైన మీ నుండి వచ్చే కాంతుల వల్ల సాధకుని యొక్క అజ్ఞానము నశించిపోతుంది. చంద్రకిరణముల వల్ల చకోర పక్షులు సంతృష్టి చెందినట్లుగా తన అజ్ఞానము తొలగిపోగా సాధకుడు తృప్తి చెందుతాడమ్మా.